దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు జగ్గంపేట నియోజకవర్గం నుండి మొట్టమొదటిగా చెలో ఆకుడని మేము పిలిపేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా ఈ జగ్గంపేట నియోజకవర్గం మీద చూసేలాగా మన నాయకత్వం అంతా మేము సంఘటితం అయ్యాం. నాయకత్వాన్ని బలపరచుకోవడానికి, దళిత క్రైస్తవుల యొక్క ఐక్యత సమాజానికి తెలియపరచడానికి ఈ నెల 26వ తారీఖున మన జగ్గంపేటలో పరిణయ ఫంక్షన్ హాల్లో దళిత క్రైస్తవుల ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వివక్షకు గురవుతున్న వర్గాలు ఏమైనా ఉన్నాయంటే ప్రధానమైన వర్గాలు మాలా మాదిగలు. ఈ రోజున ఎస్సీ ఉపకులాల్లో 59 ఉపకులాలు కూడా ఈ వివక్షకు గురవుతూ ఉన్నాయి. ఈ రోజున పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మాలా మాదిగటువంటి భేదాభిప్రాయం లేకుండా ఏదైతే మన సమాజం మీద వివక్ష గురవుతున్నామో, అణిచివేత గురవుతున్నామో దాని మీద మనం ఖచ్చితంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఈరోజు మేము అందరం కలిసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. చేతులు జోడించి బ్రతిమాలుతూ ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత క్రైస్తవులు, మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ప్రతి ఒక్క దళితులు కూడా హలో క్రైస్తవ చెలో జగ్గంపేట అనేటువంటి ఒక నినాదంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. విభేదాలు పక్కన పెట్టి మనందరం కలిసి సంఘటితంగా ఒక అడుగు ముందుకేద్దాం. ఖచ్చితంగా మన పెద్దల నాయకత్వంలో 70 సంవత్సరాల పోరాటం ఇది. ఈరోజు ఒక ఆయుధంగా మనం అందరం కలిసి పోరాడేటువంటి విధానం వచ్చింది కాబట్టి మన పెద్దలు చేయలేని పని ఈరోజు మనందరం కలిసి 1950లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారో దాన్ని రద్దు చేయాలని, కుదిరితే సవరణ చేయాలని. ఎందుకంటే సిక్కులకి 1956లో సవరణ చేశారు, బౌద్ధులకి 1990లో సవరణ చేశారు. కనీసం ఈ సంవత్సరంలో మా దళితులకు ఉన్నటువంటి ఆ సంఖ్యలను తీసివేసి ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ కల్పించాలని విన్నవించుకుంటూ మా ఐక్యతను చాటడానికి ఈ 26వ తారీఖు కార్యక్రమం తలపెట్టాం. కాబట్టి మరి ఎంఆర్పిఎస్ నాయకులు, మాల మహానాడు నాయకులు, మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులందరూ కూడా వేలాదిగా తరలి రావాలని మీ అందరికి ఆహ్వానం తెలియపరుస్తున్నాం. హలో క్రైస్తవ, దళిత క్రైస్తవుల ఐక్యత.